మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఆదివారంన మీరందరూ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనతో ఒక మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనము. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచి తిని కదా అనుకొనెను. అయితే మరి ఇక్కడ మరి హాగరు విషయము మనము చూస్తూ ఉంటాము. మరి హాగరు దేవునితో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాము. మరి హాగరు పరిస్థితి ఆ సమయంలో ఎలాగుందంటే, మరి తను వాస్తవానికి ఒక దాసి, తన్ని చూసేవారు ఎవరు లేరు. మరి తను ఆ సమయంలో మరి శారా చేత ఎంతగానో మరి శ్రమ పొంది మరి తను ఎంతగానో మరి పారిపోవడం జరుగుతూ ఉంటుంది. తను ఏ స్థలంలో ఉందంటే, ఏ మనుషుని కనుదృష్టి పడని స్థలంలో తను ఉంది. తను అనుకుంటుంది ఇక తన జీవితం ఇక్కడితో అయిపోయిందని మరి తను అనుకుంటా ఉంది. కానీ అక్కడ ఎవరు దేవుడే తను చూడడం జరిగింది. అయితే ఈరోజు నువ్వు ఏ మనిషిని కనుదృష్టిలో మరి నువ్వు లేవేమో, మరి ఏ పెద్ద మనిషి కనుదృష్టి లేదా డబ్బు వాళ్ళ కనుదృష్టి నీ మీద లేదేమో, లేకపోతే నీకు సహాయం చేసేవారు కనుదృష్టి నీ మీద లేదేమో, లేకపోతే నీకు మేలు చేసేవారు కనుదృష్టి నీ మీద లేదేమో. ఒంటరిగా మరి హాగరు ఎలాగైతే అరణ్యంలో ఉందో ఆ రీతిగా మరి నీ పరిస్థితి కూడా ఉందేమో. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కానీ ఆయన కంటికి మరుగైంది ఏదీ లేదు. ఆయన చూచినప్పుడు మన జీవితాలు మారిపోతాయండి. మరి హాగరు జీవితంలో చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు తను చూడడమే కాదు, కానీ కింద వచనాల్లో చూసుకున్నట్లయితే దేవుడు అక్కడ తనతో మాట్లాడతాడు, నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు అక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మరి నీ బాధని, నీ కష్టాన్ని ఎవ్వరు చూడట్లేరండి, ఎవరికి తెలియదండి అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు వెళ్తున్న ప్రతి శ్రమని ఆయన చూస్తూ ఉన్నాడు. మరి నువ్వు రాత్రి సమయంలో మరి ఎవ్వరికి తెలియకుండా మరి నువ్వు పడుకున్నట్టుగా ఉండి మరి నువ్వు ఎంతగానో ఏడుస్తున్న సమయంలో ఆ సమయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఉండి బాధపడుతూ మరి నీ అంతరంగంలో ఎంతగానో మరి తుఫాను లేసినట్టుగా మరి ఎంతగానో బాధ చేత, వేదన చేత నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. ఆ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడండి. ఈరోజు నువ్వు వెళ్తున్న ప్రతి బాధని, వేదనని, లేకపోతే ఏ మనిషి సహాయం లేక మరి అది నువ్వు పడుతున్న బాధ ఏ మనిషికి తెలియకపోయిండొచ్చు, ఏ మనిషి నీ బాధ చూడలేకపోయిండొచ్చు. కానీ ఈరోజు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనల్ని చూస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడండి. ఆయన పేరు ఎల్ రోహి. ఆయన మనల్ని చూచే దేవుడు. ఆయన మనల్ని చూచినప్పుడు మన పరిస్థితులు ఆయన మార్చే దేవుడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు మీ మీద ఏ మనుషుని కనుదృష్టి లేకపోయిండొచ్చు, కానీ దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మరి భూమి ఆకాశాన్ని మాటతో సృజించిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. మరణాన్ని సైతము జీవముగా మార్చే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి నీకు అసాధ్యముగా కనిపించుండొచ్చు, కానీ మనము సేవిస్తున్న దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యము చేసే దేవుడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆయన మనల్ని చూస్తున్న దేవుడు. ఆయన తప్పక మరి మీ పరిస్థితుల్లో ఆయన చూస్తున్నాడు. ఆయన తప్పక ఆయన మీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆయన వైపు చూడండి. మిమ్మల్ని చూస్తున్న దేవుడి వైపు చూసి ఆయనకి మొరపెట్టండి. ఆయన తప్పక మీ జీవితంలో జవాబిచ్చే దేవుడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.